మూడు విధములైన ఐక్యత దేవుడు కోరుకుంటున్నాడు. 3-fold యూనిటీ. ఆ మాట 133వ కీర్తనలో మనం చూస్తాం. ఒకసారి ఆ మాట చదవగా విందాం. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట, సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు మట్టుకు దిగజారిన పరిమళ తైలం. ఇదే అభిషేకం. అందరు తలల పైకెత్తి నా వైపు చూడండి. ఈ అభిషేకం, ఐక్యతనిచ్చే అభిషేకం మొదట తల మీదకి వచ్చింది, తర్వాత గడ్డం మీదుగా కారింది, తర్వాత అంగీల అంచు మట్టుకు దిగజారింది. తల, గడ్డము, అంగి. తల అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ మనలోనికి కుమ్మరించబడిన వెంటనే ఫస్ట్ థింగ్ దేవునితో మనకున్న సంబంధాన్ని సరిచేస్తాడు. ఎంతమంది ఆమేన్ అన్నారు? The connection with the Lord shall be restored. దేవునితో మనకున్న సంబంధం ఎంతోమంది జీవితాల్లో తెగిపోయింది. ఎంతోమంది జీవితాల్లో క్రీస్తుతో వారికి ఉన్న సన్నిహితమైన సంబంధాలు తెంచుకొని దూరంగా ఉన్నారు. మనసాక్షిని చంపుకొని ఉన్నారు. పేరు కొరకు వస్తున్నారే కానీ ఇంటర్నల్గా వారికి ఏ రిలేషన్ లేదు. ప్రభు అని చెప్పే ప్రతి పదవులు ప్రభుతో సంబంధం లేనిదే. నేను చెప్తున్నాను, ఈ రోజున శబ్దంతో కాదు, హృదయ అంతరంగం నుంచి ప్రభుతో ఒక సంబంధం మనకు అవసరం. ఈ సంబంధాన్ని కలిగించగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. చప్పట్లతో గణపరుస్తారా? హల్లెలూయా. ద ఫస్ట్ యూనిటీ విత్ గాడ్. దేవునితో సంబంధం. ఆత్మలో ఎగరడం ముఖ్యం కాదు, అన్య భాషలు మాట్లాడడం ముఖ్యం కాదు. అసలు వీటన్నిటి వెనుక దాగి ఉన్న ప్రధానమైన సత్యం ఏంటంటే, ఆత్మదేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనం గట్టిగా మాట్లాడమని కాదు, గట్టిగా చప్పట్లు కొట్టమని కాదు, దేవునికి మనకి మధ్యలో ఒక సంబంధం దేవుడు స్థిరపరుస్తున్నాడు. దానిని మనం కాపాడుకోవాలి. అందరూ ఆమేన్ అన్నారా? మంచిగా ఆమేన్. యూనిటీ విత్ ద హెడ్. యేసుతో మనకు ఐక్యత, ఇది కాపాడుకోండి. సెకండ్, గడ్డము. ఈ గడ్డము నాజీర్ వ్రతము.